హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఆనందం ఐశ్వర్యం ఉండాలని కోరుకుంటూ ఉంటారు. దీనికోసం మీరు కేవలం కష్టపడి సంపాదిస్తే సరిపోదు, ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం కూడా ఉండాలి. అయితే వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడి సంపాదన పెంచే కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వాస్తు నియమాలను మీరు పాటించడం వలన మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద పెరుగుతాయి. మీరు కొన్ని అలవాట్లను అలవర్చుకుంటే మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు. వాస్తుశాస్త్ర ప్రకారం ప్రతిరోజు ఉదయం 7 గంటల కంటే ముందు స్నానం చేయడం వలన ఆ ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఆ రోజంతా కూడా మీ పని విజయవంతంగా ఉంటుంది. ధన ప్రవాహం కూడా పెరుగుతుంది. ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నట్లయితే అది ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి గొడవలు పడకుండా జాగ్రత్త పడాలి. వాస్తుశాస్త్ర ప్రకారం ఉదయం పూట పిల్లలు ఏడవడం మంచిది కాదని చెప్తున్నారు. ఇంట్లో ఉదయం పూట పిల్లలు ఏడవడం వలన ఆ ఇంట్లో శాంతి ఉండదు, డబ్బు ప్రవాహం కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా మీరు రోజు తినే ఆహారంలో మొదటి ఆహార పదార్థాలని ఆవుల కోసం తయారు చేయండి. ఇలా చేయడం వలన పుణ్యం ఏర్పడి ఆహార కొరత ఉండదు. వంటగదిలో ఉన్న నీటి కుండలో ఎల్లప్పుడూ నీరు నిండుగా ఉండేలా చూసుకోండి. ఆ ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడి సంపద కూడా పెరుగుతుంది. వంటగదిలో మురికి పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. ఎందుకంటే వంటింట్లో మురికి పాత్రలు ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి. వీటి వలన డబ్బు ప్రవాహం తగ్గిపోతుంది. చిన్న చిన్న అలవాట్లను ప్రతిరోజు మీరు పాటించడం వలన మీ ఇంట్లో ఆనందం, శాంతి మరియు సంపద పెరుగుతాయి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.